హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రజెంట్ అయితే ఏదైతే మనకు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ FCDA బిల్డింగ్ అని అనౌన్స్ చేసిందో ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నాను. సో నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తున్నానంటే, సో చాలామంది ఫోర్త్ సిటీ అంటే తెలుసు కానీ దీని గురించి అవగాహన ఎక్కువ లేదనిపిస్తుంది. సో అందుకే మీకు ఈరోజు ఎగ్జాక్ట్లీ ఫోర్త్ సిటీ ఎక్కడ ఉంది, ఆ FCDA బిల్డింగ్ ఎక్కడ రాబోతుంది అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను. సో ప్రజెంట్ అయితే నేను మీకు ఏదైతే మనకు ప్రీవియస్ గవర్నమెంట్లోనే ఆల్రెడీ కంప్లీట్ చేశారో ఒక 200 ఫీట్ రోడ్ అని ఫార్మాసిటీ అనౌన్స్ చేసి, సో ఆ రోడ్లో అయితే ఉన్నాను ప్రజెంట్. మీరు చూస్తున్నారు కదా, ఇది 200 ఫీట్. ప్రజెంట్ అయితే ఈ రోడ్డు మనకి శ్రీశైలం హైవే నుంచి ఆల్మోస్ట్ మీర్ఖాన్పేట వరకు అయితే ఇది కంప్లీట్ అయింది. ఇది యాక్చువల్లీ మనకు సాగర్ హైవే వరకు కనెక్టివిటీ రోడ్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది అది మనకు నెక్స్ట్ 1 ఇయర్లో మనం చూడొచ్చు ఆ రోడ్డు కూడా. సో మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ FCDA బిల్డింగ్ బిసైడ్లోనే ఉన్నాను. సో FCDA బిల్డింగ్ అంటే మనకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. సో మీకు మనము రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ బిల్డింగ్ ఇనాగ్రేట్ అవుతున్నప్పుడు కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసింది ఒకటే. సో ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ మనకి ఏదన్నా హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ వస్తే, సో నేను సచివాలయంలో కాదు ఇక్కడే కూర్చొని మీటింగ్ చేస్తాను అని బల్లగుద్ది చెప్పిన ఏదైతే బిల్డింగ్ ఉందో అదేనండి ఈ బిల్డింగు. సో ఈ బిల్డింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు అమెజాన్ డేటా సెంటర్కి ఆపోజిట్లోనే, అలాగే మనకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ ఏదైతే మనకు అనౌన్స్ చేసి స్టార్ట్ చేశారో ఆ స్కిల్ యూనివర్సిటీ కూడా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఉంటుంది. సో మనకి ఎగ్జాక్ట్లీ ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్రెడీ ఫార్మసిటీని యాక్టిఫై చేసిందో 18,000 ఎకరాస్. సో ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. అది మనకు శ్రీశైలం హైవేకి సాగర్ హైవేకి బిట్వీన్లో ఉంటుంది. మనకు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ కర్తాల వరకు కూడా మనకి ఈ ల్యాండ్ అనేది అవైలబిలిటీ ఉంది. సో మర్దర్గా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంకొక 12,000 ఎకరాస్ వరకు కూడా యాక్టిఫై చేయబోతుంది. అది ప్రపోజల్ ఉంది, ఆల్రెడీ దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయింది. సో ఏదైతే మనకి 18,000 ఎకరాస్లో కూడా ఆల్రెడీ 15,000 ఎకరాస్ మనకు డిఫరెంట్ సెక్టార్స్కి అలాట్ చేయడం జరిగింది. అంటే లైక్ రెసిడెన్షియల్ కింద, స్పోర్ట్స్ అకాడమీ కింద, AICTని, ఈ డిఫరెంట్ ఫార్మాసిటీకి ఇలా సెక్టార్స్ కూడా మనకు ల్యాండ్ అనేది అలాట్ చేయడం జరిగింది అనమాట. సో మనకి ఎగ్జాక్ట్లీ మనకు మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్గా మనకి రావిలా ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మనకు ఫోర్త్ సిటీ వరకు కూడా ప్రజెంట్ అయితే 330 ఫీట్ రోడ్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన భూమి పూజ కూడా చేశారు. బట్ రోడ్డు మనకు ఇప్పుడే జస్ట్ మీకు 6 monthsలో కంప్లీట్ అయితే నేను చెప్పను. బట్ రోడ్ అనేది ఎండ్ ఆఫ్ ది అది కంప్లీట్ అవుతుంది మాత్రం, కానీ ఏ రోజు అవుతుందని నేను కాన్ఫిడెన్స్ అయితే చెప్పలేను అనమాట. సో మీకు ఆ రోడ్డు వస్తుంది. దానికి సంబంధించి కూడా మీకు ఇప్పుడు ఏ హైవేకి లేని విధంగా కనెక్టివిటీస్ కూడా చూసుకున్నట్లయితే మీకు అదే రోడ్లో మీకు మిడిల్లో మెట్రో కారిడార్ కూడా రానబోతుంది అనమాట. అంటే గ్రీన్ ఫీల్డ్ హైవే లాగా దాన్ని డెవలప్మెంట్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించి మీకు ఇంకా ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు 1 month బ్యాకే ఇక్కడ గ్లోబల్ సబ్మిట్ జరిగింది, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ అనేసి. సో ఆల్మోస్ట్ మీకు 5,40,000 CR ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఈ గవర్నమెంట్ ఉన్న ఈ 3 yearsలోనే 5 lakh ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చేస్తాయని నేను చెప్పను. సో మోస్ట్ ఆఫ్ ది మనం తీసుకోవాల్సింది అంటే ఫ్యాక్ట్ తీసుకోవాలన్నమాట. ఆ ఫ్యాక్ట్ పరంగా మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ మేబీ ఒక దాంట్లో ఆ 5 lakhsలో కనీసం 1.5 lakh CR ఇన్వెస్ట్మెంట్ జరిగినా కూడా మనకి ఇక్కడ ఒక 20,000 నుంచి 30,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినప్పుడు ఇక్కడ చాలామంది అడుగుతుంది ఏంటంటే ఈ వర్కౌట్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెట్టుకుంటే బెటర్ అని అడుగుతుంటారు అనమాట. సో మన ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే మీకు నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు ఈ బాడీ కూడా మొత్తం మనకి టోటల్గా 7 మండలాస్ 56 villages తీసుకొని FCDA బాడీ ఫామ్ చేశారనమాట. ఈ మొత్తం కూడా మనకి ఈ FCDA అనేది మొత్తం మనకి యాచారం కానివ్వండి, మహేశ్వరము, అలాగే కర్తాల్, కందుకూరు, సో ఈ సరౌండ్స్ అంతా కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా కొంచెం మనకి త్వరగా రిటర్న్స్ రావాలనుకుంటే మాత్రం మీరు ఒకటి మీర్ఖాన్పేట లేదా కందుకూరు లేదా కర్తాలు, సో ఈ 3 places మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే నా సజెషన్ ఏంటంటే కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు మీర్ఖాన్పేట వచ్చేది ఏంటంటే మనకు ఫ్యూచర్ సిటీ పక్కనే ఉంది కాబట్టి ఇది మేబీ 1-2 yearsలో మనకి ఇక్కడ రెసిడెన్షియల్ కూడా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో కర్తాలు ఏంటంటే అది డిఫరెంట్ కాన్సెప్ట్. అది ఏంటంటే మనకి కనెక్టివిటీ దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఎయిర్పోర్టు అలాగే ఓవరాల్ కనెక్టివిటీ చూసుకొని ఈరోజు తుక్కు కూడా మీరు అందరూ మన కళ్ళ ముందలే ఎదిగింది. తుక్కు కూడా ఇప్పుడు ఇన్ఫ్రా పరంగా కానివ్వండి, స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్మెంట్స్ వచ్చింది. సో ఇలాంటి డెవలప్మెంట్స్ నెక్స్ట్ మనకు త్రిబులార్కి కర్తాల్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి, సో కర్తాలు కూడా మనకి ఆ వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఇక్కడ జనరేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మనకి ఆ కనెక్టివిటీ అలాగే లివింగ్ సేఫ్ అండ్ సెక్యూర్ చూసుకుంటే కూడా కర్తాలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి, సో అటువైపు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే కొంచెం బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే మరీ మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోమన్నాను కాదని 20,000 18,000 చెప్తే తీసుకోకండి. మినిమం రీజనబుల్ రేట్లో మనకు 15,000 నుంచి 13,000 నుంచి 15,000 మధ్యలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ అయితే కర్తాలో బెస్ట్ అని చెప్తాను అనమాట. ఆ రేంజ్లో అయితే పెట్టుకోవచ్చు. మీకు ఫర్దర్గా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ స్క్రీన్పై కనిపిస్తున్న ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.